ఊర్లే ఒక్క డప్పు కొడితేనే ఊరంతా దద్దరిల్తుంది. అదే 10 డప్పులు కొడితే పక్క ఊర్లకు కూడా ఇనొస్తుంది. అదే 1,00,000 డప్పులు కొడితే ఏ విధంగా ఉంటుంది ఊహించుకోర్రో పారి. ఊహించుకున్నాడు కాదు, రియల్గానే చూడబోతున్నాంలా. ఇక అవుల్లా ఫిబ్రవరి 7 తారీఖు నాడు హైదరాబాద్లో 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం ఉన్నది కదా. ఆ ముచ్చట ఏందో చూడాలి కదా, చూడుర్రి. మనకు ఊళ్ళల్లా ఏదైనా సాటింపేయాలంటే ఓ డప్పు కొడతారు. ఒక్క డప్పు కొడితే ఊరంతా మారు మోగుతుంది. అసొంటిది ఫిబ్రవరి 7 తారీఖు నాడు 1,00,000 డప్పులతోని హైదరాబాద్ అంతా మారు మోగబోతుందుల్లో. ప్రపంచం అంతా ఇటు దిక్కు చూస్తుంది ఒక్కసారి. ఎందుకంటే గీ తీర్ల డప్పులు ఎప్పుడు కొట్టలేదు కాబట్టి. అగో 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని ముంగటేసుకుంది మన దండోరా ఉద్యమం. ఏబిసిడి వర్గీకరణను సపోర్ట్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చే కదా ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు మీ జనాభా తగ్గట్టు వర్గీకరణ చేసుకోర్రని. అవో గందుకు శుభసూచికంగా అట్లనే కొంతమంది వర్గీకరణకు అడ్డుపడుతున్నారు కదా. అవో గల కినబడేటందుకే ఈ దండోరోద్యమం అంటుండు మన మందకృష్ణ మాదిగ అన్న. ఎక్కడో ఊరికి దూరంగా అంటరానితనం బతుకుతున్న మాదిగ జాతిని మొత్తం ఆత్మ గౌరవం గల్లెగిరేసుకొని బతికేటట్టు 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసిన మందకృష్ణ మాదిగన్న మళ్ళీ కార్యాన్ని ముంగటేసుకుండు. అగో గందుకోసమని తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుక్కుంటా 1,00,000 డప్పులను సేకరించే పని మీద పడ్డాడు. అగో గందుకే గీయాల మన మైబాద్ జిల్లాకు వచ్చి మైక్ అందుకొని ఇట్లా మాట్లాడబట్టిండు. 200 రూపాయలు అమలు కోసం ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరగబో 1,00,000 డప్పుల మాదిగల గుండె చప్పుడు, 1000 గొంతుల కళాకారుల పాటలతో కూడిన వర్గీకరణ ఆకాంక్షలు, ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం అనేది మాదిగలతో పాటు వర్గీకరణ కోరుకునే ప్రతి పెద్ద వర్గాల మీద ఉన్నదని, వర్గీకరణ సాధించుకునే ఒక కీలకమైన ఘట్టాన్ని 30 ఏళ్ళుగా ఉద్యోగం నడిపి నిలబెట్టుకునే స్థాయికి వచ్చాం. కానీ దాని అమలు కోసం జరిగే ప్రయత్నం ఇవాళ ఫిబ్రవరి 7న ప్రపంచం మన ఆవేదనని వినపడేలా, ప్రపంచానికి మన గోడు వినపడేలా హైదరాబాద్లో మహోత్తరమైన సాంస్కృతిక అగో ఇన్నర్ కదా, అటు డప్పులను ఇటు పాటగాళ్లను ఫిబ్రవరి 7 తారీఖు నాడు పట్నం తీసుకొచ్చే పని మీద పడ్డాడు మన మందకృష్ణ మాదిగ అన్న. ఇన్ని రోజులు సావుల కాడ పెళ్లిల కాడ ఆడ ఈడ కొట్టిన డప్పులు ఇప్పుడు ఆత్మ గౌరవం కోసం, హక్కుల కోసం, మా వాట మాకంటూ హైదరాబాదు నడి ఒడ్డున 1,00,000 డప్పులు మొత్తం మోగబోతున్నాయి అన్నట్టు. ఇక కార్యం చూడాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందేనబ్బా. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ఇంకా ఆపుకుంటామనే శక్తులకు వాళ్ళ గుండెలు అదిరేలా, వాళ్ళ పలుకుబడికి తలుగి వర్గీకరణ జాప్యం చేసే పాలకులకు నిద్ర పట్టకుండా ఉండేలా చేయడమే లక్ష్యంగా ఫిబ్రవరి 7న మహోత్తరమైన ప్రదర్శన, మన సాంస్కృతిక వాయిద్యం ఒక డప్పు శబ్దం వినబడబోతుంది. ప్రపంచం మొత్తం మీద వాయిద్యాలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద ఉన్న వాయిద్యాల్లో పురాతనమైన వాయిద్యం, వందలు వేల సంవత్సరాలుగా వస్తున్న వాయిద్యం, అందరికంటే ముందు ఒక జర్నలిస్ట్ పాత్ర, విలేకరు పాత్ర పోషించిన వాయిద్యం డప్పు. ఆ డప్పును అందరూ గుర్తించకపోవచ్చు, గౌరవించకపోవచ్చు. కానీ డప్పు ఏ కుటుంబంలో పుట్టిందో, డప్పు ఏ కులంలో పుట్టిందో వాళ్ళ మాదిగలు. ఈరోజు ఆ డప్పే మనకు ఒక ఆయుధంగా మారబోతుంది. ఒక ఉద్యమ కెరటంగా ముందుకు రాబోతుంది. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, వాళ్ళ చదువులు ముందుకు సాగడం కోసం, వాళ్ళ ఉద్యోగాలను సాధించి పెట్టడం కోసం జరగబోయే మహత్తరమైన